రేపే శ్రావణ మంగళవారము, పైగా నాగపంచమి కూడా ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా అంటే తెలియక వండుతూ ఉంటారు కదండి. అలాగ పొరపాటున కూడా ఈ కూర వండినా తిన్నా కూడా 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుందనమాట. కాబట్టి పొరపాటును కూడా ఇలా చేయకండి. ఈ కూరను వండకండి, అలాగే తినకండి. అలాగే ఈ రోజున ఇది తింటే మాత్రం 7 జన్మల పుణ్య ఫలితం అనేది మీ సొంతం అవుతుందన్నమాట. కాబట్టి అదేంటి అనేది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు మనకు శ్రావణ మంగళవారము. మనకు శ్రావణ మాసంలో ఈ మంగళవారం వస్తుంది కాబట్టి ఈ మంగళవారానికి శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే రేపేంటంటే ఎంతో విశిష్టంగా జరుపుకునేటటువంటి నాగపంచమి. నాగపంచమి అంటే మనకి దగ్గరలో ఉన్నటువంటి మనకి నాగేంద్ర స్వామి పుట్టలు ఉంటాయి కదండి. అలా పుట్టల దగ్గరకు వెళ్ళేసి చక్కగా పూజలు చేసుకొని పాలు పోసుకుంటూ ఉంటారనమాట. నాన్ వెజ్ తినకూడదు అన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి ఇలాంటి రోజుల్లో పూజ చేసుకుంటూ ఉంటాం కాబట్టి నాన్ వెజ్ తినకూడదు అని అనుకుంటూ ఉంటారు. అలాగే కూరగాయల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరగాయలు తినకూడదు. కాబట్టి అలాంటివి ఏంటంటే తెలిసి తెలియక మనం చేసుకునేటటువంటి పనుల వల్ల ఎంత అంటే మనం ఎంతో నియమ నిష్టలతోటి పూజలు చేసుకుంటూ ఉంటాము, ఉపవాసాలు చేస్తూ ఉంటాము. ఎంతో కష్టపడి అంటే దేవుడికి ఇష్టంగా మనం ఎన్నో రకాలైనటువంటి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాము. ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా స్వీకరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో ఆడమనిషి చేసి ఏదైనా వంట చేసి పెట్టినా, ఏది పెట్టినా ప్రసాదంగా పెట్టినా కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా తింటూ ఉంటారనమాట. కాబట్టి ఆడవాళ్లే జాగ్రత్తగా ఇలాంటివి తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు చేసినటువంటి పూజలు, వ్రతాలు ఇలాంటివన్నీ కూడా వేస్ట్ అయిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. తెలిసి తెలియక చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల. ముఖ్యంగా కూరల విషయంలో అంటే ఈ కూరలు వండే విషయంలో ఆడవాళ్ళు ఏంటంటే చాలా పొరపాటు అనేది పడుతూ ఉంటారనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో కూరగాయల్లో ఈ కూర అనేది పొరపాటును కూడా వండొద్దండి. అలా వండటం వలన చాలా ఇబ్బందులు అంటే భర్త సంపాదన తగ్గిపోవటము, ఇంట్లో గొడవలు జరగటము, చేసినటువంటి పూజ ఎంతో నియమనిష్టలతో చేస్తూ ఉంటారు కదా, అలాంటి పూజ కూడా వృధా అయిపోవటము, దైవానికి చెందకుండా మన సమస్యలు ఇక అంతే ఉంచుకున్నట్లు. ఇంకా చెప్పాలంటే తెలిసి తెలియక పాపాన్ని ఇంకా పెంచుకోవటం అండి. అంటే పాపాన్ని కడుక్కోవటానికి, పుణ్యం తెచ్చుకోవటం కోసము, దైవం యొక్క ఆశీస్సుల కోసం మనం పూజలు చేస్తూ ఉంటాము. కానీ తెలిసి తెలియక చేసేటటువంటి పొరపాట్లలో వల్ల ఏంటంటే పుణ్యం సంగతి దేవుడెరుగు, కొత్తగా పాపాలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. ఎందుకంటే తెలియక పట్టుకున్న నిప్పును పట్టుకున్న కాలుతుంది కదా, తెలియక చేస్తే ఏం ఉండదులే అని చెప్పేసి చాలామంది కూడా పొరబడుతూ ఉంటారు. తెలియక చేసినా తెలిసి చేసినా తప్పేనండి. ఎందుకంటే తెలిసి పిల్లవాడు నిప్పు పట్టుకున్నా, తెలియక పెద్దవాళ్ళు పట్టుకున్నా, ఎలా పట్టుకున్నా నిప్పు అనేది కాలిద్ది. అలాగే నిప్పైనా తప్పైనా రెండు ఒకటేనమాట. కాబట్టి జాగ్రత్తగా ఈ నియమాలు అనేవి ఆచరించండి. చక్కగా రేపు శ్రావణ మంగళవారం కాబట్టి ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటము, అలాగే గుమ్మం బయట చక్కగా ముగ్గు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటము, శ్రావణ మంగళవారం కాబట్టి చక్కగా గడపక పసుపు రాసుకోవటము, కుంకుమ బొట్లు పెట్టుకోవటము, గుమ్మానికి తోరణాలు కట్టుకోవటము, ఇంటిని వాకిల్ని కూడా శుభ్రంగా నీటితో తుడుచుకోవటము, అలాగే కాస్తంత పసుపు నీటిని చల్లుకోవటము, ఇంట్లో ఆడవారు అవ్వచ్చు, పిల్లలు పెద్దవారు అందరూ కూడా చక్కగా స్నానాలు ఆచరించటము, ఇలాంటివన్నీ కూడా చేయండి. ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. స్నానం చేసేటటువంటి నీటిలో రేపు కాస్తంత గోపంచకం కానీ లేదా గంగాజలం కానీ కలుపుకొని స్నానం చేయటం వలన ఈ నాగపంచమి రోజున మీకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం అనేది దక్కుతుందన్నమాట. అలాగే రేపు చక్కగా ఏంటంటే నాగపంచమి అంటే మనకి ఈ నాగదోషాలు, చాలామంది ఏంటంటే సర్పదోషాలు, నాగదోషాలు ఇలాంటి వాటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనకేంటంటే ఈ జన్మలో మనం ఏమి చేయకపోవచ్చండి, కానీ ఈ జన్మలో మనం అనుభవించేటటువంటి సుఖాలు కావచ్చు లేదా కష్టాలు కావచ్చు, ఈ జన్మలో మనం చేసుకున్నవి మాత్రం కాదు. గత జన్మ తాలూకా పాప పుణ్యాలను మనం అనుభవిస్తూ ఉంటాము. సుఖాలు పడేవాళ్ళు వాళ్ళు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల, బాధలు పడేవాళ్ళు ఏదో జన్మలో చేసుకున్న పాపాల వల్ల ఇలా బాధలు పడుతూ ఉంటామన్నమాట. అలాగే మనకేంటంటే ముఖ్యంగా సర్పదోషాలు ఉంటాయి. జాతకపరంగా మీరు చూపించుకుంటే బయట సర్పదోషాలు అనేవి ఉంటాయి అన్నమాట. సర్పదోషాలు అనేవి చాలా ప్రమాదకరమైనవండి. ఆ సర్పదోషాల వల్ల ఏంటంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కుటుంబ సమస్యలు, వివాహాలు కాని వారికేమో వివాహాలు ఆలస్యం అవటము, ఒకవేళ వివాహాలు అయినా కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది అసలు ఉండదు. ఈ సర్పదోషాలు ఎవరికైతే ఉంటాయో వారికి అస్సలు భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఉండదు, మనశ్శాంతి ఉండదు.
కొంతమందైతే విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. అంత భయంకరమైనవి ఈ సర్పదోషాలు, నాగదోషాలంటారనమాట. అలా కొంతమందికేమో వివాహమైనా కూడా సంతానం కలగకపోవటము, ఇలా ఏదో ఒకటి ఆర్థిక సమస్యలని, అప్పుల బాధలని, మనశ్శాంతి లేకపోవటము, అనారోగ్య సమస్యలని ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందులనేవి వస్తూ ఉంటాయన్నమాట. వీటన్నింటికి కారణం ఏంటంటే నాగదోషాలు అంటే సర్పదోషాలనమాట. కాబట్టి అలాంటివి ఎందుకంటే మనం ఈ జన్మలో మనం కొంతమంది ఏంటంటే ఒక్కొక్కసారి ఏదన్నా నాగులు అంటే సర్పాలు కనిపిస్తే ఏంటంటే వాటిని కొడుతూ ఉంటారు. అవేంటంటే శపిస్తాయన్నమాట. మనం ఈ జన్మలో తెలిసి తెలిసి మనం ఏ జీవిని కూడా హింసించల. ముఖ్యంగా సర్పాలను మనం హింసించలేదు. కానీ మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, తాతలవ్వచ్చు, తండ్రులవ్వచ్చు, మగవారు ఉంటారు కదా, వాళ్ళు పనిచేసేటటువంటి ప్రదేశాల్లో ముఖ్యంగా పొలాల్లో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఏదన్నా మనకి సర్పాలు కనిపించినప్పుడు వాటిని కొట్టడం అలాంటివి చేస్తూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఏంటంటే అవి పగపడతాయి. అంటే అవి మనకేంటంటే సర్పదోషాలుగా మారతాయి అనమాట. మనం మనం మన చేత్తో మనం ఏమి చేయకపోయినా కూడా మన పెద్దవాళ్ళు చేసింది కూడా మనకే వస్తుందండి. పాపం అవ్వచ్చు, పుణ్యం అవ్వచ్చు. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి ఆస్తులు, అంతస్తులు మనం ఎలాగైతే అనుభవిస్తూ ఉంటామో అలాగే వారు చేసినటువంటి పాప పుణ్యాలు కూడా అవి కూడా మనకే సంబంధించి వస్తాయి అన్నమాట. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే వారు సంపాదించిన ఆస్తులు మనం అనుభవించకపోయినా కానీ వారు చేసిన పాపాలు పుణ్యాలు అయితే మాత్రం ఖచ్చితంగా అనుభవిస్తామన్నమాట. అలా వస్తూ ఉంటాయి అన్నమాట తరతరాలకు. కాబట్టి అలాంటివన్నీ తొలగించుకోవటానికి రేపు మీరు ఇట్లా నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరకు వెళ్ళి చక్కగా పాలు పోయండి. కాస్తంత పసుపు కుంకుమ చల్లటము. రేపేంటంటే మీరు ఎరుపు రంగు బట్టలు కట్టుకోండి. అలా కట్టుకోవటం వల్ల మీకు బాగుంటుంది, బాగా కలిసి వస్తుందన్నమాట. ఎందుకంటే నాగేంద్ర స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు దగ్గరలో నాగేంద్ర స్వామి పుట్ట ఉంటే చక్కగా అక్కడికి వెళ్ళి పాలు పోసేసి పసుపు కుంకుమలు చల్లుకోవటము. చలిమిడి ఉంటుంది కదండి, చలిమిడి నైవేద్యంగా సజ్జలు నానబెట్టినటువంటి సజ్జలు, చలిమిడి, కాస్తంత పానకము, వడపప్పు ఇలాంటివి మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు. మీకు గనక పుట్ట అందుబాటులో లేకపోతే మీరు ఇంట్లోనైనా సరే వెండి విగ్రహాలు ఇలా ఉంటాయి కదా, వాటికైనా సరే పాలతో అభిషేకం చేసేసి మీరు ఇంట్లో పూజా విధానం పూర్తి చేసుకోవచ్చు అనమాట. చక్కగా దీపం వెలిగించి ఇంట్లో దీపదోప నైవేద్యాలతో చక్కగా నాగమయ్య స్వామికి పూజ చేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇక ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా వండకూడని కూరల్లో మొట్టమొదటిది పొట్లకాయ అండి. పొట్లకాయ ఏంటంటే మనకి ఆకారం చూసినప్పుడు ఏంటంటే ఎక్కువగా మనకి నాగులకు దగ్గరగా ఉంటుంది ఈ పోలిక అనేది. అంటే పొడవుగా వంకరగా ఇలా ఉంటూ ఉంటాయన్నమాట. కాబట్టి రేపేంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొట్లకాయను మాత్రం పొర్రపాటున కూడా వండటం కానీ తినటం కానీ చెయ్యొద్దు. అసలు రేపు లెక్క అయితే ఏ కూరగాయలను కూడా కొయ్యకూడదండి. మనము రేపేంటంటే నాగపంచమి కాబట్టి మనం కూరగాయలు కొయ్యటం కానీ లేదా పొలాలు దున్నటం కానీ ఇలాంటివి చేయకూడదనమాట. ముఖ్యంగా ఒకవేళ తెలిసి తెలియక ఏదన్నా వండుకున్న పొట్లకాయ కూరను పొర్రపాటును కూడా రేపు ఈ నాగపంచమి రోజున వండకూడదు. అలాగే మనకు బీన్స్ ఉంటాయి, చిక్కుడుగాయలు ఉంటాయి, అలాగే మనకేంటంటే సొరకాయలు ఇలాంటివి ఏంటంటే కొంచెం మనకేంటంటే ములక్కాయలు కూడా ఇలాంటివి ఏంటంటే పొడవుగా ఉంటూ ఉంటాయన్నమాట. కొంచెం వంకరగా ఇలా ఉంటాయి బీరకాయలు ఇలాంటివి ఏవి కూడా రేపు మీరు పొరపాటునైనా సరే ఇంట్లో ఆడవారు వండినా తిన్నా, ఎందుకంటే ఇంట్లో ఆడవారు వండితే అందరూ తింటారు కాబట్టి ఇంట్లో ఆడవారు అనేది జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ కూరల విషయంలో. కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూరగాయలు మాత్రం వండొద్దు. పొట్లకాయనైతే అసలు దగ్గరకు కూడా రానివ్వద్దండి. ఎందుకంటే తెలిసి తెలియక వండినా కూడా మనకు ఎన్నో రకాలైనటువంటి పాపాలు చుట్టుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అవే తినేటప్పుడు చేసేటప్పుడు ఏముండదు, ముందు బాగానే ఉంటుంది, తర్వాత ఎఫెక్ట్ అనేది చూపించిద్ది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున నాన్ వెజ్ అనేది కూడా పొరపాటున తినకూడదు. చికెన్ అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, ఎగ్స్ కోడిగుడ్లు కూడా పొరపాటును కూడా వండొద్దు, తినొద్దండి. ఇలా నాన్ వెజ్కి సంబంధించినవి ఏవి కూడా మనకు కోడిగుడ్డు కూడా నాన్ వెజ్జే. కోడిగుడ్డును వెజ్ అనుకుంటారు కానీ కోడిగుడ్డు కూడా నాన్ వెజ్జే. కాబట్టి ఇంట్లో ఈ పొరపాటును ఇలాంటివి మాత్రం అసలు వండొద్దు, తినొద్దు. అలా కాదని చెప్పి తెలిసి తెలియక పొరపాటును, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేవి మన కంట పడటం ఒక అదృష్టంగా భావించాలండి. ఎందుకంటే చాలామంది తెలియక అలా చేసేస్తూ వండుతూ ఉంటారనమాట. అలాగే ఇంట్లో తింటూ ఉంటారనమాట. ఎందుకంటే ఆడవారికి తెలుసు కాబట్టి వండారు కాబట్టి తింటూ ఉంటారు. కానీ తెలియక చేసినా కూడా మనకేంటంటే జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుందనమాట. భగవంతుడు కనుక ఆగ్రహించినట్లయితే అసలు కష్టాల సంగతి మనం చెప్పే పని లేదండి.
ఎప్పుడు ఏ రూపంలో ఎలాంటి ముప్పు ముంచుకొచ్చిద్దన్న విషయం ఎవ్వరికీ కూడా తెలియదనమాట. కాబట్టి దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి రేపు మీరు నాగపంచమి రోజున పొట్లకాయలు, సొరకాయలు, బీన్సు, అలాగే నాన్ వెజ్జు, మనకి ఇంకా అలసందలు ఇలాంటివి ఉంటాయి కదా! చిక్కుడుకాయ జాతికి చెందినవి అలాంటివి, బీరకాయలు, కోడిగుడ్డు కూర, చికెను, మటను, ఫిష్షు ఇలాంటివి ఏవి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటున కూడా వండటం కానీ, తినటం కానీ చెయ్యవద్దు. ఇంకా లెక్క ప్రకారం చెప్పాలంటే రేపు కూరగాయలు అసలేవి కూడా కట్ చేయకూడదండి. మనం చాకుతో కానివ్వండి, కత్తిపీటతో కానివ్వండి, కూరగాయలేవి కట్ చేయకూడదు. మీకు అందుబాటులో ఉంటే పప్పు వండుకోండి. ఇంకా అది అసలు దానికి మించింది లేదనమాట. అలాగే రేపు మీరు చలిమిడి అంటే నైవేద్యంగా చలిమిడి, నానబెట్టినటువంటి సజ్జలు ఉంటాయి కదా! అలాంటివి, పానకము, వడపప్పు ఇలాంటివి మీరు నైవేద్యంగా సమర్పించి అవి మీరు ప్రసాదంగా తినటం వలన మీకెంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. రేపు మీరు ఇంకా శక్తి కుదిరితే అంతా ఆరోగ్యం బాగుందనుకున్న వాళ్ళు ఉపవాసం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఉపవాసం ఉన్నవారైనా సరే ఈ చిమ్మిలి, చలిమిడి, సజ్జలు, పానకము, వడపప్పు ఇలాంటివి మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. మీకు అంత ఆరోగ్యం బాగుంది అని అనుకున్నటువంటి వారనమాట. అలా చేయండి. అలా చేసేసి ఈ పొరపాటున మాత్రం ఈ కూరలు మాత్రం వండొద్దు, తినొద్దు. ఇలా మనం చెప్పినట్లుగా నియమనిష్టలతో మీరు గనక చక్కగా రేపు పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోసేసి దండం పెట్టుకొని ప్రదక్షిణలు కూడా 9 ప్రదక్షిణలు చేయండి. అలా చేయటం వలన మీకు నాగదోషాలు, సర్పదోషాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోయి మీ జాతకం మారుతుంది. ఎందుకంటే మనం తెలిసి తెలియక మన ప్రమేయం లేకుండా జరిగినటువంటి పాపాలకు మనకి తెలిసి ఇవాళ రోజున నరకం అనేది అనుభవిస్తూ ఉంటామండి. బయటికి చెప్పుకోలేం కానీ ఎన్నో రకాల బాధలనమాట. భయంకరమైన ఒంటరితనాలతోటి భార్యాభర్తల మధ్య సఖ్యత లేక విడిపోయి పిల్లల్ని చూసుకుంటా డబ్బు పరంగా అలాగే అప్పులు పరంగా ఇట్లా ఏంటంటే అనారోగ్య స్థితి, మానసిక స్థితి సరిగ్గా లేక ఏంటంటే ఈ దోషాలు అనేవి చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. అలాంటివన్నీ తుడిచిపెట్టుకోవటానికి మీకు ఇది ఒక మంచి అవకాశం అనమాట. కాబట్టి చక్కగా రేపు ఉదయాన్నే లేచేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోయండి. పాలు కూడా ఎక్కువేం అవసరం లేదండి. మీరు చిన్న గ్లాసుతో పోసినా సరిపోతుంది. ఎందుకంటే అది ఒక ఆచారం కాబట్టి అలా పాలు పోస్తూ ఉంటారు. కానీ పాములు వచ్చేటప్పటికి ఎక్కువగా పాలు కూడా తాగవన్నమాట. కాబట్టి కొంచెంగా పోస్తే సరిపోతుంది. మనం చేసేటటువంటి ప్రేమతో మనం అంటే నమ్మకంతో చేసేటటువంటి పూజ, నియమనిష్టలతో చేసేటటువంటి పూజలు అనేవి దైవానికి చెందుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇంట్లో పిల్లల చేత కూడా ఇలా తీసుకువెళ్ళి చక్కగా దండం పెట్టించండి. వాళ్ళకు కూడా ఏదన్నా తెలిసి తెలియక దోషాలు ఉన్నా కూడా పోతాయి అన్నమాట. అలా మనం 2 చేతులు ఎత్తి దండం పెట్టుకోవటం వలన మనకి ఈ నాగదోషాలు చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు దగ్గరలో శివాలయం ఉన్నా కూడా చక్కగా శివుడికి కూడా దండం పెట్టుకోవటము. శివలింగానికి ఎందుకంటే మనకి శివయ్య మెల్లో ఎప్పుడు కూడా మనకు నాగేంద్ర స్వామి ఉంటాడండి. కాబట్టి శివుడికి కూడా చక్కగా మీరు దండం పెట్టుకొని అక్కడ కూడా ఒక దీపం వెలిగించేసి రండి. ఇవేవి మాకు అందుబాటులో లేదు అని అనుకుంటే మీరు ఇంట్లోనైనా సరే నాగేంద్ర స్వామి ఫోటో ఉంటే చక్కగా దండం పెట్టుకోండి. ఆ ఫోటో కూడా మాకు అందుబాటులో లేదనుకుంటే శివపార్వతుల యొక్క పటానికైనా మీరు దీపం వెలిగించుకొని చక్కగా దండం పెట్టుకొని ఇలాంటి నియమాలు అనేవి ఆచరిస్తే మీకు దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మంగళవారం రోజున మీరు సుబ్రహ్మణ్య స్వామికి కూడా పూజ చేసుకోవచ్చు. అలాగే గౌరీదేవికి కూడా పూజ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటివి చేసినా కూడా మీకు అంతే పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇలా చేయటం వల్ల చక్కగా నాగదోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మీద ఉండి మీరెప్పుడు అష్టైశ్వర్యాలతో సంతోషంగా తొలతూగటానికి అవకాశం అనేది ఉంటుంది. జన్మల దరిద్రాలు, దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదండి. ఏం కూర వండాలి, ఏం కూర వండకూడదు, ఎలాంటి నియమాలు ఆచరించాలి అనేది వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి వారం అవుతాము. అదే మనకు ఎంతో పుణ్యంగా మారుతుందన్నమాట. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.